ఇంకేం లేవు ఇందులో, బట్ చాలా ఎమ్మీగా టేస్టీగా. ఇలా అయితే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను బాబుతో. ఆయన ఇవాళ బాగా వచ్చింది అనిపించింది. హ్యాపీ. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫేవరెట్ డే అంటే థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఒక మంచి న్యాచురల్ గ్లో ప్యాక్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇంట్లోనే కరకరలాడే కారబుంది పిల్లల కోసం ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. మన దగ్గర ఉన్న లిమిటెడ్ వెజిటేబుల్స్తో ఈరోజు లంచ్ బాక్స్. కొన్ని బెండకాయలు ఉన్నాయి, అది ఫ్రై. ఇదేమో టమాటో కర్రీ కాలింది. జస్ట్ టొమాటో అంతే, ఇంకేం లేవు ఇందులో, బట్ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలోకి చపాతీ చేసేస్తాం. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. పనులన్నీ అయ్యాయి, పూజ అయింది, స్మూదీ రెడీ చేసుకున్నాను. స్మూదీ అయితే తాగాలి. పూజ చూసేద్దాం. ఇలా అయితే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. బాబా బుక్ కూడా చదివేశాను. ఇక్కడ అన్నపూర్ణాదేవి. ఎండ బాగా వచ్చేసిందిలేండి, పెద్ద టైం అవ్వలేదు. ఎంత సన్నగా గీసాను. నాకు అంత సన్న గీత రాదు ముగ్గు పిండితో. అయినా ఇవాళ బాగా వచ్చింది అనిపించింది. హ్యాపీ. అవుట్డోర్ సౌండ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఏసీ వేసుకున్నాం. బయట బాగా ఎండగా ఉంది కాబట్టి ఇట్స్ ఎ బ్రైట్ సన్నీ డే. అది సంగతి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ నేనైతే నా స్మూతీతో రెడీ అయిపోయాను. బాగా ఆకలేసేస్తుంది. ఏంటో పని అనుకుంటూ లేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు రికార్డింగ్ పెట్టుకోవాలా, లేట్ అయిపోద్దని. రాత్రి ఫుల్ అంది వచ్చింది కదా, బాల్కనీస్ అన్నీ ఓడవడం కడగడం ఫుల్ పని అయిపోయింది. సరే, ఎలాగో హెడ్ బాత్ చేస్తానుగా, బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసా. అవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడైతే మా అమ్మాయి హాలిడే హోంవర్క్ చేయడం స్టార్ట్ చేసేసింది. హాయ్ తల్లి, యు ఆర్ బిజీ? వాట్ డూయింగ్? చెప్పాను కదా సార్, యాక్టివిటీస్ తక్కువ, వర్క్ షీట్స్ ఎక్కువ. కాబట్టి వర్క్ షీట్ కోసం అయిపోయిన టాపిక్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వర్క్ షీట్ చేసేయడమే. నన్ను ఒక్కో సబ్జెక్ట్కి వర్క్ షీట్స్ చేయడానికి ఇచ్చారు. హౌ మెనీ? 40. ఓ మై గాడ్, హౌ మెనీ వర్క్ షీట్స్ పర్ సబ్జెక్ట్? పర్ సబ్జెక్ట్ 2. 1 and 2. నేను తెలుగు సరిగ్గా మాట్లాడడం మా అమ్మాయికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. అలా చెప్పుద్ది ఆన్సర్లు. సరే తల్లి, టుడే యూఆర్ బిజీ ఇన్ స్టడీయింగ్, నో ఐఎమ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్, ఐ విల్ డూ. ఓకే ఓకే ఓకే. ఇవాళ నీతో ఆడక్కర్లేదు అయితే. ఆడాలి. ఆడడం కన్ఫర్మ్. యూఆర్ స్టడీయింగ్ కదా తల్లి. కొంచెం స్టడీ, కొంచెం ఆట, కొంచెం టీవీ, కొంచెం మీకు హెల్పింగ్, కొంచెం అన్ని కొంచెం కొంచెం ఉండాలి. 24 hours అంటే. ఓకే. వాషింగ్ మిషన్ మార్నింగ్ ఆన్ చేస్తాను, అయిపోయింది. బట్టలు ఆరబెట్టాలి. బయట చూసారుగా ఎండ ఎలా ఉందో. సో నిన్నటి మడత పెట్టాలి, సర్దాలి, ఇవన్నీ మామూలే. వంట మార్నింగ్ అయిపోయింది. అందరికీ కర్రీస్ ఉన్నాయి. నేను రోటీ చేసుకుంటా, తన కోసం రైస్ పెట్టేస్తా. అది ఇంకా ఈవినింగ్ వరకు ఏం చేస్తాం, థర్స్డే ఎలా గడుస్తుంది అనేది వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే తల్లి. అలా మా అమ్మాయి పని మా అమ్మాయిది, నా పని నాదే అన్నట్టుంది. ఇక్కడైతే మనం కారబూందీ రెసిపీ చూసేద్దాం. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, బయట కొన్నట్టే. అండ్ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీన్ కూడా. నేను అన్నీ తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను, ఎందుకంటే 2 days కన్నా ఎక్కువ మా వాళ్ళు తినరని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో అందుకే ఈ మెజరింగ్ కప్పుతో 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. దానికి 1 స్పూన్ బియ్యం పిండి అయితే సరిపోతుంది కరెక్ట్గా.
వేసుకున్న తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు అండ్ ఉప్పు లైట్గా యాడ్ చేసుకోండి. మనం పైనుంచి మళ్ళీ బూందీ పైన వేస్తాం కదా ఫ్రై అయిపోయిన తర్వాత, కాబట్టి ఇప్పుడు ఫుల్గా సరిపడా వేసుకున్నారంటే అప్పుడు అది యాడ్ చేసినప్పుడు ఎక్కువైపోద్ది, అప్పుడు యాడ్ చేయకపోతే బాగుండదు. అందుకని లైట్గా లోపల కూడా టేస్ట్ రావడం కోసం యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి, బూందీ బాగా వస్తాయి. ఇంకంతే, ఇందులో హాట్ వాటర్ కానీ హాట్ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేకుండానే క్రిస్పీగా బూందీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ అన్నీ చక్కగా ఒకసారి స్పూన్తో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి. తర్వాత నార్మల్ వాటర్ వేసుకుంటూ నేను ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. జనరల్గా బూందీ అనగానే భయపడతారు. బూందీ లడ్డు కూడా చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడం. ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు చూపిస్తానులేండి. ఇదిగో ఇక్కడ చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ అనమాట మీకు బూందీ. అండ్ ఇక్కడ మన కోసం బూందీ వేయడానికి అవన్నీ ఉండవు కదా, కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ. కాబట్టి మన దగ్గర ఉన్న చిల్లు గంటితోనే మేనేజ్ చేసేస్తాను నేను చేసే కొంచెం బూందీకి చాలండి, దానికోసం పెద్ద అదేం అవసరం లేదు బూందీ వేసుకునేది. దీనిలో కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదంతా మీరు బ్యాటర్ మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. చూసారుగా, ఇలా నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే శనగపిండి కదా ఊరికే మాడిపోతాయి. అలా మీరు డ్రాప్ చేస్తూ ఉంటే పైనుంచి అలా బూందీ డ్రాప్స్గా పడుతూ నూనె బాగా కాగుండటం వల్ల ప్యాన్ చివర్లోకి వెళ్ళిపోతుంది చూడండి. అలా వెళ్ళిపోతూ ఉండగా ప్యాన్ అంతా ఫిల్ అయిపోయినట్టు మీకు తెలుస్తుందిగా, అప్పుడు స్టాప్ చేసేయండి. లేకపోతే ఒకదాని మీద ఒకటి పడిపోయి సరిగ్గా వేగవు అండ్ బాగుండవు కూడా. ఇలా అయితే బూందీ రౌండ్గా బాగా వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ అని నేను ఎందుకు చెప్పానంటే, ఈ కన్సిస్టెన్సీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే తోకల్లా వచ్చేస్తాయి పొడవుగా. కాబట్టి సేమ్ నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బూందీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ చిన్న చిన్న స్నాక్స్ ఎలా అనిపిస్తున్నాయి? నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా కొంచెం టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇలా ఒక 4-5 బ్యాచెస్ అయితే అవుతుంది నేను కలుపుకున్న పిండికి. జస్ట్ మీరు అలా ఈ కన్సిస్టెన్సీలో వేసుకొని మీరు అలా డ్రాప్ చేస్తూ ఉంటే చాలు, గబగబా తిప్పాల్సిన అవసరం కూడా లేదు. అవే చక్కగా డ్రాప్స్లా పడుతూ ఉంటుంది. మంచిగా బూందీ రెడీ అవుతాయి. అండ్ మా అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ చేయడం కష్టం కదా, యాక్చువల్గా తను క్రికెట్కి వెళ్ళాక చేయాల్సింది. యూజువల్గా అలానే చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటో లంచ్ చేయగానే స్టార్ట్ చేయాలనిపించేసి మొదలు పెట్టాను. ఇంకా మొదలు పెడితే ఒప్పుకుంటుందా? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మీ నేను వేస్తాను ప్లీజ్, ఇలాంటివి కుకింగ్లో వంటింట్లో ఏమన్నా చేయాలంటే తనకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. నాకేమో ఇలా స్టవ్ దగ్గరికి ఆయిల్ దగ్గరికి పిలవాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. సహజమే కదా, పిల్లల్ని ఇలాంటి వాటికి పిలుస్తున్నాం అంటే మనం రిస్క్ చేస్తున్నట్టే, కాబట్టి నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ వినదు కదా. సరే, ఇక్కడైతే ఒక చిన్న ట్రయల్ వేయనిచ్చాను. మా అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఏదన్నా పని చేసుకుందాం అంటే మామూలుగా ఉండదు. చూసారా మా వంట పైన కదుపమ్మ. ఇప్పుడు భలే రౌండ్గా వచ్చాయి నాన్న, సూపర్. అన్నీ చేసాయమ్మా నువ్వు. ఇంకా చాలు ఆపేసి, అది నేను తీస్తాలే. నేను వేసాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రౌండ్గా వస్తాయని. అసలు తోకలు లేకుండా బాగా వేసావు తల్లి. ఒక 2 వచ్చినాయి అంతే, 2-3 అయి నార్మలే, కానీ మిగతాది మాత్రం భలే వేసాను నేను. ఐ లవ్ మై సెల్ఫ్. ఆ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్. అసలు మీరే విన్నారు కదా ఎంత రౌండ్గా నేను తోకలు రాకుండా వేసాను మమ్మీ అని, ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. అండ్ ఇక్కడ బూందీ అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇందులోకి వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, వెల్లుల్లి, మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయలేదులేండి. వెల్లుల్లి కూడా ఇలా తడక ప్యాన్లో చక్కగా ఫ్రై చేసి అందులో యాడ్ చేస్తాను. ఈ వెల్లుల్లిపై వేసుకోవడం వల్ల బూందీకి ఒక మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. మన చిన్నప్పుడు ఇవే కదా మంచి మంచి స్నాక్స్ అండ్ మన ఫేవరెట్ స్నాక్స్. ఇవన్నీ మన పిల్లలకి టేస్ట్ చూపించడం మనదే బాధ్యత. ఎప్పుడు పిజ్జాలు బర్గర్సే కాకుండా ఇలాంటి ఎమ్మి స్నాక్స్ కూడా అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేయకుండా మీరే ఇలా చిన్న చిన్న క్వాంటిటీస్లో చేసి పెట్టేస్తే పిల్లలకు కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. నా ఫీలింగ్, మీరేమంటారో
నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు బూందీ అంటే ఇష్టమా ఇష్టం లేదా, మీ చిన్నప్పుడు ఫేవరెట్ స్నాక్ ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకుంటే బూందీ రెడీ అయిపోయినట్టే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ ఉంది కదా, అక్కడ నాకు పిక్చర్స్ షేర్ చేసేయండి. నేను వాటిని వీడియోలో యాడ్ చేయడానికి చూస్తాను. చూసారుగా, ఇలా అయితే టాస్ చేసుకుంటే యమ్మీ బూందీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, మీరు వీడియోలో చూసినంత ఈజీగానే చేసుకోవచ్చు. సో ఏమాత్రం భయపడకుండా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చేపిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, అది సంగతి. అండ్ ఇంకింత అలసిపోయాం. ఈ మధ్య నేను స్కిన్ కేర్ అసలు కంప్లీట్గా మానేశాననే చెప్పాలి. న్యాచురల్గా ఇంట్లోనే మంచి గ్లో ఫేస్ ప్యాక్ గురించి మీకు చెప్తానన్నాను కదా, అదే ఇది బీట్రూట్ ఫేస్ ప్యాక్. ఈరోజు నేను ఫేస్ ప్యాక్ ఒక్కటే కాకుండా ఫేస్ ప్యాక్ కన్నా ముందు స్క్రబ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. యూజువల్గా నేను ఎప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా ముందు నార్మల్గా మనకి స్టోర్ బాట్ స్క్రబ్స్ ఉంటాయి కదా, లైక్ బయోటిక్ అని, ఎవర్ యూత్ అని, ఆ స్క్రబ్ యూస్ చేసి నేను స్క్రబ్ చేసుకుంటాను. బట్ ఈరోజు న్యాచురల్గానే బీట్రూట్తో స్క్రబ్ చేసుకొని దాంతోనే ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ముందుగా బీట్రూట్ని మీరు ఇలా గ్రేట్ చేసుకొని కానీ మిక్సీలో వేసుకొని కానీ జ్యూస్ అయితే తీసుకోండి. జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత స్క్రబ్ కోసం నేను ఇక్కడ బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. నాకెందుకో షుగర్ కొంచెం రఫ్గా అనిపిస్తుంది, నా స్కిన్కి మంటగా అనిపిస్తుంది అనమాట. షుగర్ క్రిస్టల్ షుగర్ ఉంటుంది నా దగ్గర బాగా, అందుకని నేనైతే బియ్యపిండి తీసుకున్నా. చెప్పాను కదా, మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకొని ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి చక్కగా దీంతో అయితే స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కదా, నోస్ ఏరియాస్లో మీ చిన్ దగ్గర అక్కడ చేసుకుంటే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కగా స్క్రబ్ చేసుకోండి. మీకు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా స్కిన్ కేర్ చేసుకోవడం ఇష్టమా, లేకపోతే బయట ప్రోడక్ట్స్ కొనుక్కొని చేసుకోవడం ఇష్టమా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ బీట్రూట్తో కంప్లీట్ ఫేషియల్ కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఎక్సలెంట్ గ్లో అయితే వస్తుంది. నేను ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి, బట్ ఇక్కడైతే రఫ్గా చెప్పేస్తాను. ముందుగా బీట్రూట్ జ్యూస్ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకొని ఫస్ట్ క్లెన్స్ చేసుకోండి. క్లెన్జింగ్ కోసం మీరు రోజ్ వాటర్ కానీ మిల్క్ కానీ వాడచ్చు. అందులో ఒక స్పూన్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి చక్కగా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి, క్లెన్స్ అయిపోద్ది. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అయిపోయాక ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మసాజ్ కొంచెం స్టీమ్ పెట్టుకోండి ఫేస్కి. మీ దగ్గర స్టీమర్ ఉంటే ఓకే, అదర్వైజ్ మీరు ఒక మంచి నాప్కిన్ని లూక్ వామ్ వాటర్లో డిప్ చేసి చక్కగా ఫేస్ మీద ట్యాప్ చేశారంటే చక్కగా మీ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ టైంలో మీరు మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ కూడా చాలా ఈజీ. మళ్ళీ ఒక స్పూన్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని అందులో అలోవెరా జెల్ వేసుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది కదా, దాంతో చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా నేను చూపించే ఫేస్ ప్యాక్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండ్ గ్లో వస్తుంది. ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను ఎప్పుడైనా చేసి చూపిస్తానులేండి నెక్స్ట్ టైం తప్పకుండా. ఈరోజు నేను ఈ రెండే అనుకున్నానని ఈ రెండే చేశాను. స్క్రబ్బింగ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో చూసారా, చాలా బాగుంటుంది. బీట్రూట్ రిచ్ ఇన్ విటమిన్ సి. ఇది మీ స్కిన్ మీద ఉండే పిగ్మెంటేషన్ అండ్ యాక్నే ప్రాబ్లమ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికన్నా ఫేస్ మీద అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీక్లీ వన్స్ ఇది చక్కగా హోమ్ మేడే కాబట్టి ట్రై చేయండి. వీక్లీ వన్స్ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫేస్ ప్యాక్ కోసం నేను మళ్ళీ మిగతా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని అందులో శనగపిండి అయితే వేసుకున్నాను. శనగపిండి మీ హెల్త్కి, మీ స్కిన్కి మీ స్కిన్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదా, చాలా మంచిది. ఇది మీరు ఏం చేయకుండా జస్ట్ రోజ్ వాటర్లో కానీ పెరుగులో కానీ కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ పాలల్లో కూడా కలుపుకొని పెట్టేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పాలల్లో కాకుండా పెరుగులో పెట్టుకోండి. మీరు డ్రై స్కిన్ అయితే చక్కగా పాలల్లో కలిపి పెట్టుకున్నారంటే మీ స్కిన్ మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను కానీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. కెమెరాలో చూసి పెట్టుకుంటూనే ఇలా నీట్గా అప్లై చేసేసుకొని చక్కగా మీకు ఏమన్నా పనులు ఉంటే ఆ పనులు చేసేసుకోండి. నేనైతే వంటిల్లు సర్దేసుకున్నాను. ఈలోగా చూసారా చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని మీ ఫేవరెట్ లేకపోతే మీరు రెగ్యులర్గా యూస్ చేసే నైట్ క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసేసుకోండి. చాలా మంచి గ్లో ఉంటుంది. మీరు ఈ ఫేస్ ప్యాక్స్ ఫేషియల్స్ ఏవైనా సరే
నైట్ టైం చేయడానికి ప్రిఫర్ చేయండి. మీరు మార్నింగ్ చేసేసుకొని అటు ఇటు తిరిగి స్టవ్ దగ్గర వంట చేసేసి లేకపోతే బయటికి సన్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం కన్నా మీరు నైట్ టైమ్స్ చేసేసుకొని హాయిగా పడుకున్నారంటే నెక్స్ట్ డేకి ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్యూటీ టిప్ మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా డిన్నర్ కోసం అయితే సింపుల్గా మన ఇంట్లో కల్పతరువైన ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆనియన్ దోశ అయితే వేసుకుందాం అనుకున్నాం. దానికోసమే మన ఇండస్ వ్యాలీ తవ్వ అయితే పెట్టేసి చక్కగా సన్నగా ఆనియన్స్ కట్ చేశాను. మా పాప ప్లెయిన్ దోసెస్ కావాలంది. తన కోసం ముందుగా ప్లెయిన్ దోశ అయితే వేసి ఇచ్చేసి మా కోసం చక్కగా కొంచెం నూనె ఎక్కువే వేసి ఆనియన్ దోశ అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. చట్నీ వచ్చేసి మా అందరి ఫేవరెటే కొబ్బరి పల్లీలు కొంచెం పుట్నాల పప్పు అయితే వేశాను. చాలా టేస్టీగా బయట హోటల్స్లో దొరికే చట్నీ లానే ఉంటుంది. తడక పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, దాంతోనే టేస్ట్ అంతా వస్తుంది. అండ్ ఇక్కడ దోశని బాగా రోస్ట్ అవ్వనిచ్చి క్రిస్పీగా వేసుకున్నాను. నాకు మా హస్బెండ్కి దోశ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. నాకు కావాల్సిన క్రిస్ప్ లెవెల్ మెయింటైన్ చేస్తూ వస్తుంది ఇండస్ వ్యాలీలో అయితే. సో తప్పకుండా ఎవరైనా మంచి దోశ ప్యాన్ కోసం చూస్తున్నట్లయితే ఇండస్ వ్యాలీ ట్రై చేసేయండి. చాలా 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 బాగుంది. పెసరట్లు కూడా చాలా బాగా వస్తాయి అండ్ మినప దోశలు కూడా. ఇలా అయితే నేను దోశలు తీసేసుకుంటున్నాను. మాకు క్రిస్పీగా ఇష్టం కానీ మా పాప కూడా ఒకప్పుడు ఏంటో క్రిస్పీ దోశ కావాలనేది. పిల్లలు ఏంటో మంత్లీ వాళ్ళు గ్రోత్లో, హైట్లో, వెయిట్లో చేంజెస్ ఎలా వస్తాయో వాళ్ళ టేస్ట్లో కూడా చేంజ్ వచ్చేస్తుందని నేనైతే మా పాప విషయంలో అబ్జర్వ్ చేశాను. మంత్లీ మారిపోతూ ఉంటుంది. ఈ మంత్లో తిన్నది నెక్స్ట్ మంత్ తిందో నాకు ఇలా వద్దు అలా కావాలంటది. అలానే తను క్రిస్పీ దోశల నుంచి స్పంజ్ దోశలకు షిఫ్ట్ అయిపోయింది. అమ్మ నాకు మెత్తగా ఊతప్పంలాగా స్పంజీగా వేసివ్వవా ప్లీజ్ అంటది. సరే ఎలాగోలా వాళ్ళు తినడం కదా మనకు కావాలని నేను కూడా అలానే కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సజెషన్స్ ఏమున్నా నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమైనా స్పెషల్ రెసిపీస్ నేను ట్రై చేస్తే మీరు చూడాలనుకుంటున్నారా అనేవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అవన్నీ ట్రై చేస్తాను అండ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో అయితే హోప్ మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. పిల్లల కోసం స్నాక్, మీకోసం మంచి ఫేస్ ప్యాక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.